హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఎవరైతే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో, మన ఛానల్లో అయితే హిందూ మైథాలజీ బుక్ నుంచి అయితే స్టోరీస్ నేను పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ఒకవేళ మన ఇండియన్ హెరిటేజ్ అలాగే మన హిందూ మైథాలజీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక 100 కథలను మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో చూడడానికి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ. అలాగే చాలామంది మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దయచేసి మీకు కనుక కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేదంటే టుడేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో వామనావతారం యొక్క పార్ట్ 1 అయితే మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. ఒకవేళ మీరు కనుక చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. సో అలాగే బ్యాక్గ్రౌండ్ అయితే చెప్తాను నేను ఈ వీడియోకి. సో మనం పూర్వం చూసుకుంటే కనుక అదితి అనే ఆవిడ గురించి మనం విన్నాం కదా. ఆవిడ దేవతలందరికీ కూడా తల్లి అనమాట. ఆవిడ ఏమీ తినట్లేదు, అలాగే ఏమీ తాగట్లేదు. అయితే అప్పుడు కశ్యపముని ఇదంతా చూసి ఆవిడని అడుగుతాడనమాట, అసలు ఏమైంది అని. అప్పుడు చెప్తుంది, నా కుమారుడైనటువంటి దేవతలందరూ కూడా స్వర్గం నుంచి బయటికి తోసివేయబడ్డారు. వాళ్ళు రాక్షసుల చేతిలో ఓడిపోయారు. వాళ్ళు తమ యొక్క స్వర్గాన్ని అయితే వాళ్ళు కోల్పోయి బయట బ్రహ్మాండంలో తిరుగుతున్నారనమాట. ఏదన్నా దొరికితే అది తినడం, ఎక్కడైనా చోటు ఉంటే పడుకోవడం, అట్లా చేస్తున్నారు. సో ఇదంతా చూసినటువంటి తల్లి మనసు బాధపడి ఆవిడ కూడా తిండి తిప్పలు మానేసిందనమాట. అయితే అప్పుడు కశ్యపముని ఏం చెప్పారంటే, నీవు కేవలం పాలు మాత్రమే తాగు, అది కూడా కఠోరమైన తపస్సు చేస్తూ. కఠోరమైన తపస్సు ఎవరి కోసం చేయాలంటే శ్రీ మహావిష్ణువు కోసం చెయ్యి అని చెప్తారనమాట. అట్లా ఆవిడ కొన్ని వేల సంవత్సరాలు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆ ప్రసన్నులైనటువంటి ఆయన వచ్చి ఆవిడని అడుగుతారు, అసలు ఎందుకు నువ్వు ఈ తపస్సు చేస్తున్నావు అంటే ఆవిడ ఇదంతా చెప్తుందనమాట. ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు, శ్రీ మహావిష్ణువుకి అంతా కూడా ఆయన అర్థం చేసుకోగలరు అనమాట. అయితే వారి యొక్క కుమారులకు పట్టినటువంటి ఆ దుస్థితిని తొలగించడానికి ఆవిడ ఇదంతా కూడా చేసింది. అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా దేవతల తరపున ధర్మం ఉంటే వాళ్ళ వైపే కదా నిలబడతారు. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, నేను నీ కడుపున జన్మించి తిరిగి మళ్ళీ దేవతలందరికీ కూడా వాళ్ళకి స్వర్గాన్ని తిరిగిచ్చే బాధ్యత నాది అని చెప్తారనమాట. అలా కొన్ని రోజుల తర్వాత అదితి అయితే గర్భం దాల్చుతుంది. ఆవిడ యొక్క గర్భం నుంచి జన్మించినటువంటి బాలుడు పేరు వామనుడు అని పెడతారనమాట. ఆ బాలుడు చూడడానికి చాలా మరగుజ్జుగా ఉంటాడు. అలాగే ఆయనకి కావలసినటువంటివి అన్నీ కూడా, అంటే గొడుగు కావచ్చు, అలాగే జంజం వేసుకుంటారు కదా అది, అలాగే ఆయన పట్టుకున్నటువంటి కమండలం, ఇవన్నీ కూడా దేవతలందరి దగ్గర నుంచి కూడా ఆయనకి లభిస్తాయన్నమాట, బహుమానంగా లభిస్తాయి. ఆయన జన్మించిన తర్వాత అందరూ కూడా పూల వర్షాన్ని అయితే కురిపిస్తారనమాట ఆయన మీద. అయితే ఒకానొక నాడు బలిచక్రవర్తి, ఈయన రాక్షసులందరికీ కూడా రాజు అనమాట. ఈయన సారథ్యంలోనే రాక్షసులందరూ కూడా స్వర్గం మీదకి దాడి చేసి అక్కడికి దండ ఎత్తి వెళ్ళి స్వర్గాన్ని అయితే వీళ్ళ యొక్క ఆధీనంలోకి అయితే తెచ్చుకుంటారు. దేవతలందరినీ కూడా ఓడించేస్తారనమాట. సో వీరందరికీ బలిచక్రవర్తి అయితే రాజు. అలాగే ఆయన అశ్వమేధ యాగం అయితే చేస్తూ ఉంటారు. అశ్వమేధ యాగంలో భాగంగా ఆయన గుర్రాన్ని అయితే అన్ని రాజ్యాల్లో కూడా పంపిస్తారనమాట. ఎవ్వరు కూడా ఆ గుర్రాన్ని ఆపేటువంటి సాహసం అయితే చేయలేరు. అప్పుడు ఆ గుర్రం తిరిగి చాలా గర్వంగా తల ఎత్తుకుని అది తిరిగి వస్తుంది అనమాట, ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నారో అక్కడికి. అది చూసినటువంటి అక్కడికి విచ్చేసినటువంటి గంధర్వులు, కిన్నెరలు, అలాగే రాక్షసులు, వీరందరూ కూడా చాలా సంతోషిస్తారు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంలో మునిగి ఉంటారనమాట. సో ఇక్కడ అశ్వమేధ యాగం కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయింది కదా. సో ఆ రాజ్యాలన్నీ కూడా, భూమి మీద ఉన్నటువంటి ఆ రాజ్యాలన్నీ కూడా ఇప్పుడు బలిచక్రవర్తి కిందకే వచ్చేస్తాయి అన్నమాట. అయితే అప్పుడు కొంత సమయానికి ఒక బ్రాహ్మణ బాలుడు అయితే అక్కడికి నడుచుకుంటూ వస్తాడు. ఆయన ఎవరు అంటే వామనుడు అనమాట. ఈ అశ్వమేధ యాగం ఎక్కడ జరుగుతుందో వచ్చేటప్పటికి ఆ దూరం నుంచి చూసినటువంటి శుక్రాచార్యుడు ఆయనకు అర్థం కాలేదు. మనమైతే బ్రాహ్మణులు కానీ దేవతలు కానీ ఎవరిని ఆహ్వానించలేదు, కానీ ఈ పిల్లవాడైతే ఇటు ఎందుకు వస్తున్నాడు అని చెప్పేసి ఆయనకు అనుమానం కలిగింది. అనుమానంతోనే బలిచక్రవర్తితో అంటాడనమాట, ఇదేదో నాకు అనుమానంగా ఉంది, ఈ పిల్లవాడిని మేబీ ఆ దేవతలు అందరూ కూడా పంపించి ఉండొచ్చు, వాళ్ళు మనల్ని మోసం చేసి మళ్ళీ తిరిగి స్వర్గాన్ని అయితే లాక్కుందామని చూస్తున్నారేమో, కాబట్టి ఆ పిల్లవాడు మీ దగ్గరికి వచ్చి ఏదన్నా అడిగితే మీరు ఇవ్వద్దు అని చెప్తే అప్పుడు బలిచక్రవర్తి అంటాడు,
అది పూర్తిగా నా స్వభావానికి వ్యతిరేకం. ఆయన స్వభావం ఏంటంటే ఆయనకు ఒక పేరైతే ఉందన్నమాట. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా కోరుకుంటే ఆయన వాళ్ళని ఉత్తి చేతుల్లో అయితే పంపించరు, వాళ్ళు అడిగింది అయితే ఇచ్చే పంపిస్తారు. కాబట్టి ఇక్కడ బలిచక్రవర్తి ఏం చెప్తున్నారంటే, ఈ బ్రహ్మాండం మొత్తం కూడా నా నుంచి ఏదైనా ఉపకారం జరగాలి అని కోరుకుంటే నేనెవరిని ఆపడానికి, ఒకవేళ ఆ బాలుడు ఏదైనా అడిగితే నేను తప్పకుండా ఇచ్చి తీరాల్సింది, ఒకవేళ ఇవ్వకపోతే అది నా స్వభావానికే వ్యతిరేకంగా అవుతుంది అని చెప్పారనమాట. అయితే వామనుడైతే బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈయన తలపెట్టినటువంటి అశ్వమేధ యాగం గురించి, అలాగే ఆయనకున్నటువంటి ఉదార స్వభావం గురించి, దాన ధర్మాలు ఇవన్నీ చేస్తారు కదా, సో ఇవన్నిటి గురించి ఆయన ప్రశంసించారు. అలాగే ఇక్కడ బలిచక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రహ్లాదుడికి మనమడు అనమాట. సో ఇక్కడ ఆయన యొక్క తాత పేరును కూడా బలిచక్రవర్తి నిలబెడుతున్నారు అనేటువంటి విధంగా ఆయన ప్రశంసించారు. అలాగే అప్పుడు బలిచక్రవర్తి అయితే వామనుడిని అయితే మీకు ఏం కావాలో కోరుకోండి, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకు కావాల్సింది ఏదైతే ఉందో అది నన్ను అడగండి, నేను తప్పకుండా నేను ఇస్తాను అని చెప్పారనమాట. అయితే అప్పుడు వామనుడు ఏం చెప్పారంటే, నాకు ఒక 3 అడుగుల స్థలం అయితే కావాలి అని చెప్పి అడిగారు. అయితే వామనుడి మాటలు ఉన్నటువంటి ఆ యొక్క యజ్ఞం దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా నవ్వారు. అలాగే కొందరేమో ఆలోచనలో పడ్డారనమాట, ఏంటి 3 అడుగులు అడుగుతున్నారు అని చెప్పి. అయితే అప్పుడు వామనుడు ఏమంటున్నారంటే, నా యొక్క శరీరం ఆకృతి, నా శరీరం యొక్క సైజు, ఆయన చాలా మరుగుజ్జుగా ఉన్నారు కదా, దీనిని బట్టి అంటే నా శరీరం యొక్క సైజుని బట్టి నేను 3 అడుగుల స్థలాన్ని అయితే అడుగుతున్నాను, అది మీరు నాకు ఇవ్వగలరా రాజా అని అడిగారనమాట. అయితే అప్పుడు బలిచక్రవర్తి నేను 3 అడుగుల స్థలాన్ని ఇస్తాను, కావాలంటే ఇంకా ఇవ్వగలను అని అనే లోపలే శుక్రాచార్యుడు అడ్డుపడి బలిచక్రవర్తితో అంటున్నాడు అనమాట, ఇక్కడ బ్రాహ్మణుడైతే 3 అడుగుల స్థలాన్ని అడిగారు కాబట్టి ఆయన అడిగిందే ఇవ్వండి, ఇంకా అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు మీరు, అలా చేయొద్దు అని చెప్పగానే సరే అయితే అని చెప్పి బలిచక్రవర్తి అయితే 3 అడుగులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి కొలుచుకోవాలనుకుంటున్నారు, మీ పాదాన్ని ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారు అని చెప్పి అడిగారనమాట. అయితే అప్పుడు వామనుడు ఉన్నపాటుగా ఆయన యొక్క శరీరం అయితే పెద్దదిగా అయిపోయిందనమాట. ఆయన యొక్క కాళ్ళు చేతులు అయితే స్ట్రెచ్ అవుతూ ఉన్నాయి. ఆయన పెద్ద ఆకారంలోకి అయితే మారిపోయారు. ఎంత పెద్ద ఆకారం అంటే ఈ బ్రహ్మాండమే చిన్నదిగా అయిపోయిందనమాట ఆయన ముందల. అంటే ఆయన ఎంత పెద్దగా ఉన్నారో చూడండి. సో ఒక్కసారిగా ఈ దృశ్యం చూసినటువంటి అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే శుక్రాచార్యుడు అనుమానించిన విధంగానే అక్కడైతే సంఘటనలన్నీ జరుగుతున్నాయి కదా. ఆయన పెద్దగా మారిపోయేటప్పటికి అక్కడున్న వారికి కేవలం ఆయన యొక్క వేలు మాత్రమే కనిపిస్తుంది, ఆయన పూర్తి శరీరం కనిపించట్లేదు అనమాట. ఎందుకంటే ఆయన తల ఆకాశాన్ని దాటి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది, అంత పెద్దగా అయిపోయారు. ఇంకా వీళ్ళకైతే కేవలం ఆయన కాలు వేలు మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు. అయితే వామనుడు మొట్టమొదటిగా ఆయన యొక్క పాదాన్ని అయితే భూమి మీద ఉంచారనమాట. ఒక పాదాన్ని అయితే ఫస్ట్ అడుగు భూమి మీద వేశారు. సో భూమి మొత్తం కూడా 1 అడుగులో సరిపోయింది. అయితే 2వ అడుగుని తీసుకువెళ్ళి ఆకాశం పైన అంటే స్వర్గం మీద ఉంచారనమాట. స్వర్గం మొత్తం కూడా ఈ 2వ అడుగులోకి వెళ్ళిపోయింది. అయితే ఆయనైతే అడుగుతున్నారనమాట, నేను 3వ అడుగు ఎక్కడ ఉంచాలి అని చెప్పి. అయితే అప్పుడు బలిచక్రవర్తి ఇదంతా చూసినటువంటి ఆయనకు అర్థం కాలేదనమాట. మీరైతే వామనుడు కాదు, మరి మీరెవరు అని అడిగారు. అయితే అప్పుడు ఆ స్వరూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు లేదు, నేను వామనుడినే అని చెప్పారనమాట. అయితే బలిచక్రవర్తికి అర్థమైంది, ఇంత అనంతమైనటువంటి స్వరూపం కేవలం శ్రీ మహావిష్ణువుకి మాత్రమే ఉంటుందని చెప్పి, మీరు శ్రీ మహావిష్ణువు, మీరు ఈరోజు నాకు చూపించింది ఏంటంటే మీ యొక్క విశ్వరూపాన్ని చూపించారు, మీరు ఎంతటి అనంతమైన వారో చూపించారు. అలాగే మీ ముందు మానవులు ఎంతటి చిన్నవారో కూడా, అలాగే రాక్షసులు కూడా ఎంతటి చిన్నవారో అనేది కూడా ఈరోజు మీరు చూపించారు. అంటే దీనికంతా ముందు కూడా కొన్ని దేవతలతో యుద్ధాలు చేసే ఉంటారు కదా రాక్షసులు. సో ఈ యుద్ధంలో వీళ్ళు గెలిచారు రాక్షసులు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి అహంభావం అనేది పెరిగిపోయి ఉంటుంది.
బలిచక్రవర్తి ఆయన ఎంత ఉదార స్వభావంగా ఉన్నప్పటికీ కూడా ఆయనలో కూడా అహంభావం అనేది పెరిగిందనమాట. సో దాన్ని కూడా తగ్గించడం కోసం ఈ అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క విశ్వస్వరూపాన్ని అయితే చూపించారు. అయితే ఇదంతా మీరు దీనికోసమే చేశారు కదా, అయినా నేను మిమ్మల్నే శరణు కోరుతున్నాను, మీ యొక్క 3వ అడుగుని నా తల మీద ఉంచండి అని చెప్పి చెప్పారనమాట ఎవరు, బలిచక్రవర్తి. అయితే పక్కనే ఉన్నటువంటి శుక్రాచార్యుడు ఆపుదామని ప్రయత్నించినా ఇది ఆగలేదన్నమాట. ఆయన ఏంటంటే ఇంతకు ముందు కూడా వీళ్ళు అమృతాన్ని షేర్ చేసుకునే టైంలో కూడా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అక్కడికి వచ్చి రాక్షసులందరినీ కూడా మాయలో పడేశారు కదా, తద్వారా వాళ్ళకి అమృతం అనేది వెళ్లకుండా చేశారు. అదేవిధంగా ఇప్పుడు వామనావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మళ్ళీ మనల్ని మోసం చేస్తున్నారు ఆయన. కాబట్టి దీనివల్ల నీకు అపాయం కలగచ్చు, నా మాట విను అని శుక్రాచార్యుడు పక్క నుంచి అంటున్నా కానీ బలిచక్రవర్తి లేదు, ఏదేమైనా సరే నేను మా తాతగారి వల్లే శ్రీ మహావిష్ణువునే శరణు కోరుతాను అని చెప్పేసి ఆయన ప్రాణాన్ని లెక్క చేయకుండా 3వ అడుగునైతే ఆయన తల మీద అయితే ఉంచమన్నారనమాట. అయితే అప్పుడు వామనావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క కాలునైతే కిందకు పెడుతూ ఉన్నప్పుడు ఆ దృశ్యం అనేది ఎలా ఉంది అంటే ఆకాశం విరిగి భూమి మీద పడిపోతుందా అన్నట్టుగా ఉంది. అంటే ఆయన పాదం ఎంత పెద్దదో కూడా మనం ఊహించవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి మిగిలిన రాక్షసులు, ఆ యజ్ఞంలో ఉన్నటువంటి మిగిలిన వారందరూ కూడా చాలా దూరంగా వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ యొక్క కాలు కింద బలిచక్రవర్తి నలిగిపోయి మరణిస్తాడనే అనుకున్నారు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోయేటప్పటికి వామనావతారంలో శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క కాలునైతే బలిచక్రవర్తి తల మీద అయితే ఉంచారనమాట. ఉంచేటప్పటికి బలిచక్రవర్తికి ఏం కాలేదు, దాని కింద నలిగిపోలేదన్నమాట. ఆయన ఇంకా మన భూమి కింద వేరే లోకాలు కూడా ఉంటాయని చెప్తారు కదా మన పురాణాల్లో, పాతాళ లోకం, అతల లోకం, ఇట్లా ఈ లోకాలన్నీ ఉంటాయి కదా. సో వాటిల్లో ఒకటైనటువంటి సుతల లోకానికైతే బలిచక్రవర్తిని అయితే కిందకి తొక్కేశారనమాట. బలిచక్రవర్తి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన సురక్షితంగానే ఉన్నారు, ఆయనకేం కాలేదు. అప్పుడు వామనుడు ఇలా చెప్తున్నాడు అనమాట, నిన్ను నేను సుతల లోకానికైతే పంపించాను, నీవు అక్కడే జీవించు, అలాగే ఆ యొక్క రాజ్యాన్ని అయితే నీవు పరిపాలించుకో అని చెప్పారనమాట. అది చెప్తూనే నీ యొక్క ఉదార స్వభావం, అలాగే నీవు ఈరోజు ఏ విధంగా అయితే నన్ను శరణు కోరావో, నీ యొక్క ప్రాణాన్ని సైతం నీవు లెక్క చేయకుండా నిన్ను పూర్తిగా నాకు అర్పించుకున్నావు. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ రోజున జరిగిందో సంఘటన, ఇది భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోరు. వాళ్ళు ఈ యొక్క సందర్భాన్ని వాళ్ళు ఒక పండుగగా జరుపుకుంటారు అని చెప్పి అలాగే చెప్తూ, నీవు మీ తాత అయినటువంటి ప్రహ్లాదునికి మనముడుగా ఆయనకు పేరు తీసుకొచ్చావు అని చెప్పారనమాట. అని ఇక్కడ కూడా బలిచక్రవర్తి యొక్క ఆయనకున్నటువంటి సుగుణాలని ఆయన ప్రశంసించారనమాట. అయితే ఇక్కడ బలిచక్రవర్తి అయితే మరణించలేదు, ఆయన సుతల లోకానికి వెళ్ళిపోయారనమాట. అయితే మనం ముందుగా చూసుకున్నప్పుడు 2వ అడుగు స్వర్గం మీద అయితే ఉంచారు కదా, ఆ సమయంలో దేవతలు అందరూ కూడా వచ్చి వామన అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని అయితే దర్శించుకొని తర్వాత బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చారనమాట. బ్రహ్మదేవుడు కూడా వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క పాదానికి ఆయన కమండలంలో ఉన్నటువంటి నీరుతో కడిగారు. కడిగిన తర్వాత ఆ యొక్క నీరు ఏదైతే ఉందో, అంటే వామనుడి యొక్క పాదాలని చరణాలని తాకిందో, దానిని మనం అంటే చరణాలను తాకినటువంటి ఆ నీరు పవిత్రమయ్యి ఆ నీరు అనేది ప్రవహించిందనమాట ఒక నదిలాగా. అయితే ఆ నది కాస్త ఒక అందమైనటువంటి స్త్రీగా రూపాంతరం చెందింది. అయితే ఆ స్త్రీ ఎవరంటే విష్ణుపాది అంటామన్నమాట. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలని చరణాలను తాకిన తర్వాత ఆ నీరు అనేది పవిత్రమయ్యి ఒక నదిగా ప్రవహించింది కదా, కాబట్టి విష్ణుపాది అంటామన్నమాట ఆ స్త్రీ యొక్క పేరు కూడా. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు ఇంకొక పేరైతే పెడదాము అనుకున్నారనమాట. సో అక్కడ ఆ స్త్రీకి అయితే గంగా అనేటువంటి నామకరణం అయితే చేశారు. సో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ గంగా నది ఏదైతే ఉందో, ఇది శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను తాకిన తర్వాత
పుట్టినటువంటి నది అన్నమాట. సో ఇంతటితో అయితే ఇదొక వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే ఈ కథ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.